నాకున్న పనులన్నీ వదిలేసి వస్తే ఈ అభి ఇంకా రాలేదు. వావ్, వాట్ ఎ పెయింటింగ్! ఎంత అద్భుతంగా వేశారో. ఈ పెయింటింగ్ చూస్తుంటే మతిపోతుంది. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ అభి ఇంకా రాలేదు. టెన్షన్ 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 టెన్షన్. ఈ టెన్షన్ తట్టుకోవాలంటే మందు కొట్టాల్సిందే. దెయ్యం అనుకున్నావా? చచ్చా, దయ్యం ఇంత సెక్సీగా ఉంటుందా? ఆ పిక్చర్ ఎలా ఉంది? చాలా బాగుంది. నేనే అక్కడ పెట్టా. అబ్బా, నీకు లేదా? ఉంది కాబట్టి నీ అంత అందాన్ని అనుభవిస్తున్నాను. ఎక్కడికి? జోడు పళ్ళు పంచనా, ఇలాగే ఆశ పెట్టనా. జోడు పళ్ళు పంచనా, ఇలాగే ఆశ పెట్టనా. ఇంత దూరం వచ్చినా బంతులాట ఆడనా, భలేగా బాధ పెట్టనా. వయసే కరిగే వేళలోనా పల్సే పెంచనా, వరసే కుదిరే వేడిలోనా ఐసై కరగనా. కవ్వించే తిరి కావాలా మరి, ఉదిపిందే ఈ కుర్రదాని కూచిపూడి. ఏడు ముళ్ళు గుచ్చనా, జోడు పళ్ళు పంచనా, ఇలాగే ఆశ పెట్టనా. ఇంత దూరం వచ్చినా బంతులాట ఆడనా, భలేగా బాధ పెట్టనా. నరాలు మీటిపోరా, సున్నితాలు కొల్లగొట్టి సొమ్ము చేసుకోరా, చుకాల అంచు దాసిపోరా, పుట్టతేనే పంచదార పట్టుబట్టి పంచుకోరా. వగలాడి వయ్యారాలు వలవేసి పట్టేస్తా, చిన్నదాని సింగారాలు చిదివేస్తా. అరచేత అందాలెన్నో సరదాగా చూపిస్తా, అరుదైన సేవలు చేసి అందుకో నన్ను కాస్తా. తగించనా, నా కోపం చూపించనా. నీ మొత్తులన్నీ మూట గక్కు పెట్టి అందినంత దోచుకోరా, హాయ్ హాయ్ హాయిగా. ఏడు ముళ్ళు గుచ్చనా, జోడు పళ్ళు పంచనా, ఇలాగే ఆశ పెట్టనా. దూరం వచ్చిన బంతులాట ఆడనా, భలేగా బాధ పెట్టనా.
వచ్చి సొగసాంత కాజేస్తా సరసాల సంతోషాల స్వర్గం చూపిస్తా నీలోని మహిమే నన్ను బలి చేస్తుంది నీ కొంగు చాటు కోరికంత చాటు మాటు సంగతంతా చీకటెట్ట ఇచ్చుకోవి చిత్తు చిత్తు చిత్తుగా ఈడు ముళ్ళు గుచ్చి పంచనా ఇలాగే ఆశ పెట్టనా ఎంత దూరం వచ్చినా బంతులాట ఆడనా భలేగా బాధ పెట్టనా వయసే కరిగే వేళలోనా పల్సే పెంచనా వరసే కుదిరే వేడిలోనా ఐసై కరగనా కవ్వించే సిరి కావాలా మరి ఉరిపిందే ఈ కుర్రదాని కూచిపూడి నీ భార్యకి ఏమని చెప్పావు? సింగపూర్ నుంచి డెలిగేట్స్ వచ్చారని చెప్పాను. మీ భార్య నమ్మిందా? నమ్మకపోతే దాని కర్మ. నమ్మితే? నమ్మినా దాని కర్మే. ఏంటిది? ఇది వెరైటీ. ఇది నా టెస్ట్. ఎక్కడ నేర్చుకున్నావు? పుస్తకాలు చదివి. ప్రాక్టికలా? ఇదే ఫస్టా? ఆ తర్వాత నేను కూడా నీకు ఇలాగే చేస్తాను. ఓకే? చంపేశా. ఆఫీసర్ విశ్వ ఎవరితను? నన్నెందుకు అనుమానిస్తున్నాడు? అతనికి దొరకకూడదు. దొరికితే నా లక్ష్యం నెరవేరదు. అవసరమైతే అరుణ్కి చెప్పేయాలి. నోనో చెప్పొద్దు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అప్పారావు. నమస్తే సార్. రాకేష్ రిపోర్ట్స్ తీసుకొచ్చావా? తెచ్చాను సార్. ఏం రాస్తుంది రిపోర్ట్స్ లో? చదివి అర్థం చేసుకునే టాలెంటే నాకే ఉంటే నేను మీలాగే పెద్ద ఆఫీసర్ అయ్యామండి సార్. ఏమైనా అప్పారావు నీకు కొంచెం అతి ఎక్కువ. అదేంటి సార్ అలా అన్నారు? నువ్వు అన్ని విషయాలు తెలుసుకుంటావు కానీ పైకి మాత్రం ఏమీ తెలియనట్లు నటిస్తావు. నేను ఏదైనా చెప్తుంటే చదివిన విషయమే సార్, ఏదైనా కొత్త విషయం చెప్పమంటావు. దీన్ని అతే అనరా? ఏం రాస్తుంది సార్ ఆ రిపోర్ట్ లో? ఏమో అప్పారావు నాకు అర్థం కావట్లేదు. శరీరంలో కార్బైడ్ ఇంజెక్ట్ చేయటం వల్ల మరణం సంభవించిందని రాశారు. కన్ఫ్యూజన్ గా ఉందే. డిస్బైడ్ కాదు సార్, సైనైడ్. సైనైడా? నేను కార్బైడ్ అనుకున్నానులే. అయినా సైనైడ్ అని నీకెలా తెలిసిందమ్మా? ఆ రిపోర్ట్ నేను ఆల్రెడీ చదివేశాను సార్. అందుకే అప్పారావు నీకు అతి ఎక్కువ అని చెప్పింది. మీ కింద పని చేయాలంటే ఆ మాత్రం ఉండటం. నిజమా? ఇది చాలా ఎక్కువ అనుకుంటాను. కొంచెం తగ్గించు. ఓకే సార్, ట్రై చేస్తా. సరే పద వెళ్దాం. ఎటు సార్ మన ప్రయాణం? ప్లాట్ నంబర్ 131 నాగార్జున కాలనీ. ఏంటి సార్ మన ఆఫీస్ అక్కడికి మార్చారా? లేదు, అక్కడ మర్డర్ జరిగింది. పద. ఈయనకన్నీ ఇలాంటి కేసులే. గుడ్ మార్నింగ్ సార్. సేమ్ స్టైల్. రాకేష్ చంపినట్టే చంపింది అంటున్నారు. అమ్మాయిని ఫిక్స్ అయిపోయారా? ఏ డౌటా? అమ్మాయి కాకపోతే మగాడు మగాడితో సెక్స్ చేస్తాడా? ఏమో సార్, రోజులు మారాయి.